దేశంలో సినిమా హీరోల మీద పబ్లిక్ కి ఉండే అభిమానం మస్తు గొప్పది. సినిమా హీరోల కోసం అభిమానులు ఏమన్నా చేస్తారు, ఎంత వరకైనా పోతుంటారు. మరి అసొంటి హీరోలను ఎవరన్నా తెలిసో తెలియకనో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అభిమానులు ఊకుంటారా? అస్సలు ఊకోరు. గిట్లనే ఏపీలో ఇప్పుడు పంచాయతీ గట్టిగానే అయితాంది. గా పంచాయతీ ఏందో అట్లా వేసుకొని వద్దాం పాన్లి. ఆగ చూడర్రే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ కాడ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పంచాయతీ గట్టిగానే మోపు చేసిండ్రు. ఎట్లా అన్నావు చెప్పు? మా హీరోను పట్టుకొని ఫోన్ల గంతంత మాటలు ఎట్లా మాట్లాడినావు చెప్పు? చెప్పేదాకా ఆఫీస్ ముంగటికెంచి లేవ్వం అన్నట్టే చేసిండ్రు. ఎమ్మెల్యే సాబు ఆఫీసులో లేడని చెప్పినా సరే అక్కడి నుంచి పోలేదట. లొల్లి గట్టిగా చేసిండ్రు. ఇక అసలు కిరికిరి ఎక్కడొచ్చిందయ్యా అని అంటే మొన్న ఎన్టీఆర్ హీరోగా చేసిన కొత్త సినిమా ఒకటి విడుదలయ్యే కదా, ఆగో గాదాని మీదనే ఎమ్మెల్యే సాబు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటా హీరోని ఎట్టబడితే అట్లా తిట్టిండని గా ఫోన్లో మాట్లాడిన ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో తిప్పిండ్రు కొంతమంది. దాని మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గా ఫోన్లో మాట్లాడింది తాను కాదని చెప్పుకొచ్చిండు. వట్టిగా వల్ల బదనాం చేస్తుండ్రు అన్నట్టు కూడా చెప్పిండు. ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా బాధపడితే మాఫ్ చేయమని కూడా అడిగిండు. అయినా సుత ఫ్యాన్స్ కోపం సల్లారక గిట్ల ఎమ్మెల్యే ఆఫీసు ముంగట ధర్నా చేసిండ్రు. ఫ్లెక్సీలు బ్యానర్లు అన్ని చింపేసిండ్రు. అంతేకాదు, సో మా హీరోని చాలా అవమానంగా మాట్లాడినాడు. మా హీరోకి క్షమాపణ కోరుతున్నాం, క్షమాపణ చెప్పాలి ఆయన. అంతే మా కండిషన్ ఇంతే, అంతమించి మేమేం చేయలే. ఆయన వచ్చి ఎక్కడో ఉన్నాడంట, బహిరంగంగా క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాం కాదన్నట్టు. ఓ దిక్కు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గా ఫోన్లో మాట్లాడింది తాను కాదంటున్నా, తాను కూడా ఎన్టీఆర్ కుటుంబానికి పెద్ద అభిమాని అని చెప్పినా సూత లేదు బహిరంగంగా మాఫీ చేయమని అడగాలి అంటున్నారు అభిమానులు. మరి అంత చూస్తా అంటే ముచ్చట ఇంకింత దూరం పోయేటట్టే ఉన్నది అనుకుంటారు చాలా మంది.